ఇలా సంప్రదాయ పద్ధతులు పాటించే ఎవరైనా సరే వేదం చదువుకోవచ్చు. దీనికి ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్ కూడా లేదు. అయితే ఇక్కడ కొంతమంది అభ్యుదయవాదులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమండి, గుండు చేయించుకుని పిలకబెట్టుకుంటేనే వేదం వస్తుందా? కొల్లాయి గుడ్డ కట్టుకుని అక్కడ కూర్చుంటేనే వేదం వస్తుందా, లేకపోతే రాదా? ఉపనయనం చేయించుకుంటేనే వేద మంత్రాలు నోటికి పలుకుతాయా, లేకపోతే పలకవా? ఇలాంటి ప్రశ్నలు కొంతమంది అభ్యుదయవాదులు అనే ముసుగులో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు నిజంగా అభ్యుదయవాదులు కాదు. అభ్యుదయవాదులు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. వీళ్ళు కుహనా అభ్యుదయవాదులు. సరే, దీని సమాధానం మనం చెబుదాం. అట్లాగే ఏం లేదండి, మీ మాటలు మేము ఒప్పుకుంటాం. ఒక పబ్లిక్ స్కూల్లో, ఒక కాన్వెంట్లో మీ పిల్లవాడిని చేర్పించాలి. వాళ్ళ లెక్క ప్రకారం ఈ రకమైనటువంటి ఏకరూప దుస్తులు, అంటే వాళ్ళకి కావలసినటువంటి ఆ డ్రెస్ కోడ్ ఏదో ఉంది, ఆ కాళ్ళకి బూట్లు ఉండాలి, మెడలో టై కట్టుకోవాలి. కొన్ని రకాలైనటువంటి స్కూళ్ళల్లో అయితే మీరు కోటు కూడా కుట్టించాలి. పిల్లవాడిని సూటుతోనే స్కూల్కి పంపించాలి. అక్కడ అడగండి, ఈ సూటు బూటు లేకపోతే మా పిల్లవాడు ఎల్కేజీలో పనికిరాడా అని అక్కడ అడగండి. అడగరు. ఎందుకని? అక్కడికి వెళ్ళేటప్పుడు పైన కింద కూడా మూసుకొని కూర్చుని వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతారు, వాళ్ళ నమస్కారాలు పెడతారు. మరి ఇక్కడికి వచ్చేప్పుడు ఎందుకండి మీ తెలివితేటలు? ఇలా వద్దు. ఇవి మా రూల్స్. మాకున్నటువంటి రూల్స్ ప్రకారం కనుక మీరు నడుచుకున్నట్లయితే, ఆ నియమనిష్టలు మీరు పాటించినట్లయితే మీకు వేదం నేర్పడానికి మాకేం అభ్యంతరం లేదు. వేదం ఫలానా వాడే నేర్చుకోవాలి, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడే వేదం నేర్చుకోవాలి, శూద్రుడు వేదం నేర్చుకోకూడదు, ఇది ఎక్కడా చెప్పట్లేదు. ఇవాళ రోజున మేము ఎవరికైనా వేదం చెప్పడానికి సిద్ధమే. అంతరించిపోతూ ఉన్నటువంటి వేద సాహిత్యాన్ని పునరుద్ధరించడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఎవరికైనా వేదం చెప్తాం, మీరు వచ్చి నేర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే మా యొక్క నియమనిష్టలు ఇవి మీరు పాటించాలి అంతే.